వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ఏంటి అనేది చెప్పుకునే శక్తి సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ 15 నెలల్లో మీరు చేసినవన్నీ చెప్పుకునే సామర్థ్యం మీ దగ్గర లేదు. మీ మంత్రులే మీకు సహకరించట్లేదు. రేవంత్ రెడ్డి గారికి మంత్రులే సహకరించట్లేదు. మంత్రులే ప్రజల్లోకి వెళ్ళి మీరు చేసే మంచి పనులు చెప్పే ఇది లేకుండా పోయింది అనేది పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు. సాయం చేసిన వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్పాలి కదా, సాయం తీసిన వాళ్ళు తెలుస్తుంది కదా. ఇప్పుడు రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు, సరే మేము అది కాదంటారు, దాంట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మేము 2018 నుంచి 2023 వరకు మా కట్ ఆఫ్ డేట్ 18. ఈ 16లో కేసీఆర్ రుణమాఫీ చేసేటప్పుడు 16 నుంచి 18 మధ్యలో చాలా మందికి రుణమాఫీ కాలేదు. అది కూడా మా మీద నెట్టేస్తే ఎట్లా? అదే అయినా కాంగ్రెస్ ప్రభుత్వం నేనే ఆర్థిక పరిస్థితి గాలిలో పడిన తర్వాత ప్రతిది కూడా రాజకీయ, అదేవిధంగా రాజకీయ ప్రయోజనాలతో కాకుండా రైతు శ్రేయస్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. మేము బడ్జెట్లో 1/3 అంటే 54,300 కోట్ల రూపాయలు ఫస్ట్ బడ్జెట్లో కేటాయించుకొని రైతు సంక్షేమం ఖర్చు పెట్టాం. ఇప్పుడు కూడా పంటల బీమా కావచ్చు, రైతు బీమా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఆగ్రోస్ ద్వారా అది ఎక్విప్మెంట్ కూడా ఫ్రీగా అందించే కార్యక్రమం కావచ్చు, 500 రూపాయల బోనస్ కావచ్చు. గతంలో 40 రోజుల పైసలు ఇస్తే మేము 48 అవర్స్లో అకౌంట్లో పడతా ఉన్నాయి. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషయం చెప్పేద్దాం, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాబట్టి కొత్తగా ఏంటంటే కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక 2 సంవత్సరాల కాలం పాటు ఇట్లాంటి స్తబ్ద వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రతిదాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎందుకు రాజకీయం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తూ ఉంది. మంచి చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. అందులో కదా మేము అసెంబ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా నడుస్తూ ఉంది, గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా నడిచింది, 17 గంటల పాటు రికార్డు స్థాయిలో అసెంబ్లీ నడిచింది. మీడియా మీద ఎక్కడ ఆంక్షలు ప్రతిపక్షాలు కూడా సాయం 90 గంటల ఇప్పుడు 90 గంటలు 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మొదటి శాసనసభ సమావేశాలైన తర్వాత సమావేశాలు మీరు చూడండి ఒకసారి. కేసీఆర్ గారు ఏమైండు, ఒక రోజు గంట వచ్చి ఇంకో రోజు గంట వచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు పోయిండు? 60 రోజుల పాటు కంటిన్యూగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు హాజరు కాకపోతే వారి మెంబర్షిప్ డిస్క్వాలిఫై, గవర్నర్ గారు ప్రసంగం అయిపోయి వెళ్ళిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్, కేసీఆర్ అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇద్దరు అన్నదమ్ముల. మేము ఏమంటా ఉన్నారు, మీరు రండి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడండి. ఎందుకు ఇవాళ రాష్ట్రం దివాలా తీసిందో, లేదు నరేంద్ర మోడీ గారు వచ్చిందో ఎందుకు మరి జీడీపీ తగ్గిందో, ఎందుకు రూపాయి పతనం అవుతా ఉందో 87.36 పైసా, అది ఇంకో నెల రోజులు పోతే 90 రూపాయలు అవుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. జీడీపీ తగ్గుతుంది, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ఆకలి సేవలు పెరుగుతున్నాయి. వికసిత భారత లక్ష్యం నెరవేరాలంటే 2047 అవుతుంది. ప్రతి సంవత్సరం 70 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, 80% జీడీపీ సాధించాలి. మరి 14 ముందు ఎట్లా 80% ఉంది, ఇప్పుడు ఎందుకు తగ్గింది? కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరం అప్పులు చేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. మొన్న బడ్జెట్లో కూడా 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. వాళ్ళు ఖర్చు పెట్టిన అమౌంట్ అంటే 4.4%, అంటే 50 లక్షల్లో 4.4% అంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళే ఖర్చు పెట్టలే. మేము ఒప్పుకున్నాం 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినాం, ఆదాయం తగ్గడంతో ఖర్చు పెట్టలేకపోయినా అని చెప్పేసి ప్రభుత్వం ఒప్పుకుందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. మేము వాస్తవాలు చెప్తా ఉన్నాం, వాస్తవ విషయాలు ప్రజలు వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం విషయం చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నాం.